మనసే అందాల బృందావనం. మనసు అందాల బృందావనం లాంటిదండి. మైసూరులో బృందావనం ఎవరైనా వెళ్తే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. శ్రీకృష్ణుడు బృందావనం గురించి మన కావ్యాల్లోని కథల్లోని సినిమాల్లోని చెప్పుకున్నాం. అంతకంటే గొప్ప బృందావనం ఎక్కడుందో ఇదనమాట. మీ మనసుని స్వర్గం కావాలా నరకం కావాలి, వాంట్ టు కన్వర్ట్ యువర్ మైండ్ యాజ్ ఎ హెల్ ఆర్ ఏ హెవెన్. ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. ఏదో ఒక కష్టాల్లో బాధనో మరోటో ఊహించుకొని నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటే అది నరకం. నరకం స్వర్గం చచ్చిపోక ఎక్కడ ఉంటుందని అనుకుంటున్నారా? ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణమే. కర్మ సిద్ధాంతం అంటే కర్మకి చచ్చిపోయాక ఉంటుందనుకోండి. ఆది శంకర చెప్పినట్టు పునరపి సంప్రాప్త సన్నిహితికారిణ రక్షిత దుఃఖింకరణే భజ గోవిందం అది అక్కడ భజ గోవిందం దాంట్లో ఏంటంటే నువ్వు సంపాదించిన కోర్టు మరొకటి ఇంకోటి ఏది నేను రక్షించవు. పునరపి పునరపి అని చెప్పి వచ్చే జన్మకి గురించి మాట్లాడతాడు. ఇక్కడ నేను ఏం చెప్తానంటే సంప్రాప్త సన్నిహిత రక్షిత దుఃఖింకరణ వరే ఇడియట్ ఫూల్, ఒక మూర్ఖుడా, నేను ఏది రక్షిస్తుందని మనసు తప్పించి ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుని నిలబడి నెల్సన్ మండేలా 25 సంవత్సరాలు జైల్లో ఉన్నా సరే కింగ్లో బయటకు వచ్చాడండి. గాంధీ కూడా అంతే. అత్యంత ప్రముఖులు ఎన్నో కష్టాలు పడ్డా సరే వాళ్ళ మొక్కల మీద చిరునవ్వు ఎప్పుడు కూడా పోలేదు. అందుకే బోసి నవ్వులు బాపు అంటారు. అలా మనకి నవ్వడమే రాదు, స్మైల్ రాదు. ముందు స్మైల్ చేయండి, తర్వాత చీర్ఫుల్ చెద్దునెస్ నేర్చుకోండి, తర్వాత బ్లిస్ఫుల్నెస్ అంటే బోసి నవ్వులు ప్రభు ఆనందం బ్రహ్మానందం పరమానందం అనేది అదే అర్థం. మనసు అనేది అద్భుతాలు చేసే ఇది. ఒక కోతిలాగా గెంతులు వేస్తుంటుందండి, ఒక నెమలలాగా నాట్యం కూడా చేస్తుంటుందండి, ఆనందాలు సృష్టిస్తుందండి, అధాపాతాలను తోసేస్తుందండి, శిఖరానికి మిమ్మల్ని తీసుకెళ్తుందండి. మీరు ఏదైనా సరే మీ చేతిలో ఉంది. హెల్త్ ఈజ్ యువర్ హ్యాండ్స్, వెల్త్ ఈజ్ యువర్ హ్యాండ్స్. మనస్సు బాగుండాలంటే పీస్ ఆఫ్ మైండ్, పీసెస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ మనశ్శాంతి, పీసెస్ ఆఫ్ మైండ్ అంటే ఈ బొర్రోటి అన్ని ఆలోచనలు వచ్చేసి వర్రీస్. ఉన్నది ఒకటే జిందగీ, వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్. ఉన్నది ఒకటే, నవ్ అండ్ హియర్. పునరపి పొరడపనే నమ్మద్దండి. ఏమో మీరు పుడితే కుక్క కింద, నక్క కింద, బల్లి కింద, చేప కింద, గొంగలి పురుగు కింద పుడితే ఎవరికి తెలుసండి? ఉన్నది బ్రహ్మాండమని జీవితున్నది, వాడుకోండి. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండి. ఎంత కష్టపడాలి అంత కట్టబడి, ఎంత ఆనందంగా ఉండి అంతగా ఆనందంగా ఉండి. గ్రో హెల్తీ వెల్తీ వైఫ్ యాప్ డాక్టర్ క్రాంతికర్ యాప్ని డౌన్లోడ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.